హాయ్ గాయస్, మేము ఈరోజు పెళ్ళికి వచ్చాము. పెళ్ళికి వస్తా మా తమ్ముడికి మడి వేశాడు. మడి టమోటాలు చెనిక్కాయలు వేశాడు. ఇప్పుడు మనం తోటకాడికి వెళ్దాం. ఇది నల్ల నేరేడుకాయ అండి. ఇది పూత వస్తుంది. ఇప్పుడు పూత వస్తుంది. పూత ఒక నెలలో కాయలు వస్తాయి. ఇవి నా తమ్ముడు కొడుకు మళ్ళీ నుంచి వస్తున్నాడు. వాళ్ళు బాగా సిద్ధం చేస్తారు. మా తమ్ముడు చాలా కష్టజీవి. ఇది వరిమడి అండి. మా తమ్ముడు వరిమడి సంవత్సరానికి 2 సార్లు పండిస్తాడు. ఇది జామ చెట్టు. దీనికి పిందెలు వస్తున్నాయి. ఇప్పుడు చిన్న పిందెలు వస్తున్నాయి. ఇది నిమ్మకాయల చెట్టు. ఇది చిన్న పిందెలు కాస్తున్నాయి. ఫుల్గా ఉంటాయి పిందెలు. జెర్సీ ఆవులు. చిన్న దూడలు. అవి పాలిస్తాయి. మా తమ్ముడు షెడ్ వేస్తాడు జెర్సీ ఆవులకి. కోడి పిల్లలు బాగా తిరుగుతున్నాయి. పచ్చిగడ్డి వేస్తే అన్ని పాలు ఇస్తుంది. ఇది గడ్డి ఆవులకి వేస్తారు. అది బోర్నీళ్ళు ఆవులకి తాగడానికి నీళ్ళు. వ్యవసాయం చాలా కష్టం అండి చేయాలంటే. రైతుకి అన్నీ నష్టాలే పాపం. లాభం ఏం లేదు. కూలీలు ఎక్కువ. ఇక్కడంతా మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. చిన్ననాటి జ్ఞాపకాలు ఇవి. మేము ఇక్కడ కూర్చొని టెంకాయ నీళ్ళు తాగేవాళ్ళము. అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. అప్పుడుండే జనరేషన్ ఇప్పుడుండే జనరేషన్ తేడా ఉంది. ఏమైనా అప్పుడు కాలాలే బాగా మంచి కాలాలు. మంచి ప్రేమలు అభిమానాలు ఉండేటివి. ఈ జనరేషన్లో ప్రేమలు లేవు, అభిమానాలు లేవు. ఇది మామిడి చెట్టు అండి. ఇది పులుపు ఎక్కువ. ఈ చెట్టు మామిడికాయలు కాయలేదు ఈ సంవత్సరం. ఇది వీరుడు టమాటాల్లో చాలా నష్టపోయాడండి. ఈసారి టమాటాలు వేసాడు. అన్నీ ఆడాడ పురుగులు పడుతున్నాయి. బాగా కాసిన టమాటాలు అన్నీ ఇప్పుడు మాగుతున్నాయి. అన్నీ పచ్చివి. ఇలా మాగుతున్నాయి ఆడాడ. చిన్నప్పుడు మేము ఉప్పు కారం వేసుకొని టమాటాలు తినేవాళ్ళము. చూస్తాం ఏడన్నా ఒక పెద్ద టమాటకాయ ఉంటుందేమో. ఉందండి. ఇప్పుడు కొంచెం ఎర్రగా పండుతుంది. ఈ తోటలో గుబురుగా ఉన్నాయి. పాములు ఉంటాయని చాలా భయం. చూసుకుంటా పోవాలి లోపలికి.
చిక్కుడుకాయలు అండి, చిక్కుడుకాయలు కానీ వేసాడు పాపము. ఆడాడ ఇప్పుడు కాస్తా ఉన్నాయి. ఇవి బాగున్నాయి. అయితే పురుగులు ఎక్కువ పడుతున్నాయి టమోటాలలో కానీ చిక్కుడుకాయలలో కానీ ఎక్కువ పురుగులు. అయితే ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూర్లలో. పప్పాకి ఇది పప్పులో వేసుకుంటారు. అంటు మామిడి ఆకు ఇది, దీన్ని అంటు మామిడి ఆకు అంటారు. ఇది పప్పులేక బాగుంటుంది. హాయ్ గాయస్, ఎండలు చాలా మండిపోతున్నాయి కదా, ఇంకా ఇంటికి వెళ్దాం. మునక్కాయలు ఇంకోటి ఉంది అక్కడ నీళ్ళు. చిన్నప్పుడు గెనాల్లో నుంచి పరిగెత్తేవాళ్ళం, ఇప్పుడు గెనాల్లో మనం వెతుక్కుంటా పోతున్నాం. చేనుల గట్టువల్లో ఉంటాయి ఎక్కువ, భలే అందంగా ఉంటాయి పూలు ఇవి. గోరింటాకు చెట్టు చాలా ఇష్టం మాకు. ఇది తలకు వేసుకుంటాం, చేతులకు వేసుకుంటాం. అన్ని రకాల చెట్లు ఉన్నాయి మా తమ్ముడు చేర్లమ్మల్లో. చెనిక్కాయలు ఎలా పండినాయో చూడండి, గుత్తులు గుత్తులు.